గౌరవ ఐటీ మంత్రి గారు అట్లాగే సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారు ఇతర రాష్ట్ర అధికారులతోటి సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది. సిరిసిల్ల టెక్స్టైల్ సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల గురించి సమీక్ష పెట్టడం జరిగింది. వాస్తవంగా గడచిన 60 సంవత్సరాల కాలం నుంచి కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడేసినటువంటి బతుకులు అక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది. దానికి కారణం ప్రభుత్వాల ప్రోత్సాహం లేని కారణంగా వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి నూలుకు సంబంధించి బట్టకు సంబంధించి మార్కెటింగ్ కల్పించకపోవడం, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేది కూడా ఆ సంఘాల నుంచి ఆ కార్మికుల నుంచి కాకుండా బయట నుంచి తెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మొత్తం సమాజంలో ఆధునికంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే కొనుగోలు చేసే బట్ట కావచ్చు, డిజైన్స్ రకరకాల ఆ సాంకేతికంగా వాళ్ళ యొక్క టెక్నాలజీ పెంచే ప్రయత్నం చేయలే. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వాన రైతులకు ఏ విధంగా అయితే గతం చూసిన రైతు ఆత్మహత్య జరిగినాయి, అట్లాగే ఈ పవర్ లూము తర్వాత చేనేత కార్మికులు ఆత్మహత్య జరిగినాయి. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో పునరావృతం కావడానికి వీలు లేదు. ఈ పవర్ లూమ్స్ తర్వాత అట్లాగే హ్యాండ్లూమ్స్ సంబంధించిన వాళ్ళు కూడా అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తూ, అది పవర్ సబ్సిడీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కావచ్చు, అట్లాగే వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అట్లాగే వాళ్లకు కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో వాళ్ళకు నెలకు 2,000 రూపాయలు ఇచ్చేటువంటి అంటే ట్రైనింగ్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచడం కొరకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటితో పాటుగా వచ్చేటువంటి 1-2 సంవత్సరాల్లో ఈ యొక్క పరిశ్రమ, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ సంబంధించి స్వయం సమృద్ధి సాధించే విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అవసరం లేనటువంటి వాతావరణం కల్పించే విధంగా వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా నలుమూలలకు పంపించేటువంటి ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయించే ఏర్పాటు చేయడం, అట్లాగే స్పెషల్ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసే కార్యక్రమం, పవర్లూమ్ పార్క్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు ఇస్తూ నైపుణ్యాన్ని పెంపొందిస్తూ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఉండే విధంగా ఒకరిపైన ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా డెఫినెట్గా వచ్చే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ టెక్స్టైల్, ఈ యొక్క పవర్లూమ్ అండ్ హ్యాండ్లూమ్ వర్కర్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. దానికి అన్ని విధాల ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఆల్రెడీ గతంలో పెండింగ్ ఉన్నటువంటి, గతంలో రిజెక్ట్ చేసినటువంటి ఈరోజు అన్ని అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి అందించేటువంటి ఏర్పాటు చేస్తాము. సో మంచి భవిష్యత్తు ముందుంటుంది. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పవర్లూమ్ అయినా హ్యాండ్లూమ్ సంబంధించిన వర్కర్స్ కానీ దీనిపైన ఆధారపడే వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది పదే చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, తెలంగాణ బంగారు తెలంగాణ కావడం కొరకు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి, అదే ధైర్యంతో ఇందులో బంగారు తెలంగాణ అంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. సో ఈ వర్గం కూడా ముఖ్యంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడానికి అన్ని సహాయ సహకారాలు అందించి ఈ యొక్క పరిశ్రమను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.